గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏనుగులు చిరుతల సంచారం ఎక్కువైంది. ఇదైతే గడిచిన ఒక 10 ఏళ్ళుగా చూసుకున్నట్టయితే దాదాపు 120 ఏనుగులు పైగా ఈ యొక్క ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సంచరిస్తున్నట్టుగా ప్రాథమికంగా మనకున్నటువంటి సమాచారం. అయితే అనేక మంది రైతులు కూడా ఈ యొక్క మృత్యువాత పడినటువంటి పరిస్థితి. ఏదైతే ఇటీవల మొన్నటి జరిగినటువంటి నారావారిపల్లిలో ఒక ఇన్సిడెంటు, రాకేష్ అనే అబ్బాయిని ఒక ఏనుగు తొక్కి చంపడం కావచ్చు, గతంలో రైతుల మీద కూడా అనేక ఏనుగులు దాడి చేసినటువంటి పరిస్థితి. అదే తరుణంలోనే ఏదైతే యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి ఈ పరిసరాల్లో కూడా చిరుతల సంచారం కూడా ఎక్కువైందని చెప్పాలి. అయితే దీని మీద మనతో మాట్లాడడానికి సిసిఎఫ్ఓ గారు సెలవుమణి మనతో ఉన్నారు. ఒకసారి సార్ని అడిగి ఈ యొక్క సంచారానికి గల కారణాలు ఏమి, ఎందుకు ఈ యానిమల్స్ బయట తిరుగుతున్నాయి, రైతులు కానీ ఇటు ప్రజలు కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేసి ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నించారు. ఏదైతే ఈ మనుషుల మీద దాడి అనేది కూడా ఎక్కువ కనబడుతుంది సార్. దీనికి ఏ రకంగా చూడాలి, మన సైడ్ నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి జాగ్రత్తలు చేపట్టాలని మీరు సూచిస్తారు రైతులకు? ఇప్పుడు మన తిరుపతి జిల్లాలో జరిగిన ఇన్సిడెంట్స్, అదేవిధంగా ఇక్కడ ఉన్న ఏనుగులు చూస్తే ఒక 1.5 month ముందు మనకి చిత్తూరు వైపు నుంచి బాకరావుపేట వరకు ఆ ఏనుగులు ఒక హర్డ్ ఒక 15 numbers రావడం జరిగింది. సో అది కంటిన్యూస్గా దాన్ని మానిటర్ చేసి అది మళ్ళీ వచ్చిన రూట్లోనే పంపించడానికి ట్రై చేసాము. అదేవిధంగా ఒకవేళ అది శేషాచలం అడవికి వెళ్తుంది అన్నది కూడా ఆలోచించి దాన్ని కూడా ఫెసిలిటేట్ చేసాము. అయినప్పటికీ అది బాక్రావుపేట నుంచి అటువైపు ఏదైతే ఎంఈ గిరి సెక్షన్ అని ఒకటి మాకు ఉన్నాయి, సో అటువైపు మంగళంపేట వైపు మూవ్ అవుతున్నాయి, కానీ మళ్ళీ బ్యాక్ వస్తున్నాయి. సో ఈ విధంగా ఆ టైంలో ఒక ఏనుగులు కూడా బాక్రావుపేటలో కరెంట్లో పడి చనిపోవడం జరిగింది. సో దీంట్లో మనం ఏం చేసామంటే వెంటనే టీంలు ఫామ్ చేసి, ఆల్రెడీ మనకి ఎలిఫెంట్ ట్రాకర్స్ ఉన్నారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాఫ్ ఉన్నారు, ప్రతి విలేజెస్లో కూడా ఎవరైతే పంచాయతీ రిప్రజెంటేటివ్స్ ఉన్నారో వాళ్ళందరితో కూడా కలిపి ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్లస్ డిస్ట్రిక్ట్ లెవెల్లో మీటింగ్ పెట్టేసి జిల్లా కలెక్టర్ గారు డైరెక్షన్స్ ఇచ్చారు. ప్రతి డిపార్ట్మెంట్ సంబంధించిన డిపార్ట్మెంట్ కూడా, అగ్రికల్చర్ అదేవిధంగా పవర్ డిపార్ట్మెంట్ వీళ్ళందరం కూడా ఆ గ్రూప్లో ఉన్నారు. అప్పటికి మనకి ఏదైతే లైవ్ మూమెంట్స్ మనకి ఎలా అయితే ఉన్నాయో ఎలిఫెంట్స్, అవి మనం సంబంధించిన విలేజర్స్కి తెలియజేస్తున్నాము, వాళ్ళని అలర్ట్ చేస్తున్నాము. ఏనుగులు ఎక్కువగా లేట్ ఈవినింగ్ అండ్ ఎర్లీ మార్నింగ్ టైంలో మనకి బయటకు రావడం జరుగుతుంది అడవి నుంచి. సో ఆ టైంలో పొలాలకు వెళ్ళడము, విలేజర్స్ అవసరం లేకుండా ఉన్న టైంలో కూడా అలాంటి టైంలో మనం వెళ్ళడం అన్నది ఆ మూమెంట్స్ని తగ్గించుకోమని చెప్పేసి వాళ్ళకి అలర్ట్ చేస్తున్నాము. అప్పటికే చాలా వరకు మనం ఇన్సిడెంట్స్ అనేది తగ్గించాము. ప్లస్ పంట నష్టాలు అనేది ప్రతిసారి అది బయటకు వచ్చినప్పుడు మామిడి తోటం కానీ లేదా కోకోనట్ కానీ లేదా బనానా క్రాప్స్ కానీ డ్యామేజ్ అవుతున్నాయి. సో దాన్ని మనం వెంటనే టీం పెట్టి దాన్ని ఒక డ్యామేజ్ అసెస్మెంట్ చేస్తూ దానికి సంబంధించిన నష్టపరిహారాలు ఏదైతే ఉన్నాయో అది త్వరగానే ఇస్తున్నాము. ఏదైతే పెండింగ్ ఉన్నాయో అది కూడా త్వరగా ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము. ఈ సమయంలో ఏమైందంటే ఆ 15 హర్డ్ ఏదైతే ఇక్కడికి వచ్చిందో ఇప్పుడు అది ఆల్మోస్ట్ 2 హర్డ్గా డివైడ్ అయ్యి మూవ్ అవుతున్నాయి. అది ఒకటి టువర్డ్స్ ఇటువైపు మనకి నారవారిపల్లి నుంచి మళ్ళీ మంగళంపేట ఆ సైడ్కి అది మూవ్ అవుతున్నాయి. సో ఆ సందర్భంగా ఆ విలేజ్కి కూడా అలర్ట్ ఇవ్వడం జరిగింది ఆ రోజు, ఇన్సిడెంట్ జరిగిన రోజు కూడా. బట్ దీంట్లో మనం ప్రత్యేకంగా ప్రజలందరికీ అప్పీల్ చేసుకోవడం ఏంటంటే, ఏనుగులు వచ్చింది అన్నప్పుడు అది మనము చూడడానికనే ఒక ఇంట్రెస్ట్తో అక్కడ మనం వెళ్ళకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఊరు దగ్గర ఉంది అని మీకు ఇన్ఫర్మేషన్ మీకు తెలిస్తే మీరు కూడమాన వరకు మీరు ఇంట్లోనే ఉండడానికి మీరు ట్రై చేయండి. బికాజ్ ఎలిఫెంట్ మనకంటే వేగంగా పరిగెత్తగలుగుతుంది. మనం ఈవెన్ ఒక 1/2 kilometer 1 kilometer డిస్టెన్స్లో ఉండి చూస్తున్నా కూడా డిస్టర్బెన్స్ అయితే అది నియర్గా మన దగ్గరికి వస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇంట్లోనే ఉండాలి. అదేవిధంగా ఈవినింగ్ టైంలో లేట్ నైట్ టైంలో కూడా మీరు ఖచ్చితంగా అయితే ఎలిఫెంట్ మూమెంట్ ఉన్నప్పుడు మీరు ఎటువంటి సమయంలో లోపలికి అయితే మీరు వెళ్ళకూడదు. కానీ సార్ ప్రధానంగా ఏదైతే రైతులు చెప్తున్నటువంటి వాదన, ఏదైతే ఫారెస్ట్ అధికారులు ఆ యొక్క గాడీలు కొట్టడం, స్ట్రెంచింగ్ ఏర్పాటు చేయడం కానీ, ఈ సోలార్తో విద్యుత్తు ఏదైతే వాటికి షాక్ కొట్టే విధంగా ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉన్నట్టు కొన్ని చోట్ల ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు, కొన్ని ప్రాంతాల్లో లేదు. అయితే తరచూ పంట నష్టం జరుగుతుంది, మీ ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాం, ఇక్కడ తగు చర్యలు అయితే చేపట్టడం లేదనేది రిపీటెడ్గా ఏదైతే ఏనుగుల దాడికి సంబంధించి జరుగుతున్న కొన్ని ప్రాంతాలు
వీకోట కావచ్చు, ఇటు పాకాల, ఇటు మన నారావారిపల్లి సైడు ఎక్కువ తీసుకున్నట్టయితే మన వీకోట్లో పదే పదే జరిగిన చోటే రిపీటెడ్గా జరుగుతుంది. అక్కడ ప్రత్యేకించి ఏమైనా మీరు ఏమైనా చర్యలు చేపట్టబోతున్నారు? మనకి ఇప్పుడు గతంలో కూడా ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ట్రెంచింగ్ అన్నది మొత్తము ఆంధ్ర మొత్తం కూడా వాటర్ అబ్జర్షన్ ట్రెంచింగ్ని మనం టేకప్ చేసాము. ఇక్కడ ఎలిఫెంట్ ఏరియాలో ప్రత్యేకంగా 3 మీటర్ డెప్త్లో 3 మీటర్ విడ్త్లో అది టేకప్ చేయడం జరిగింది. సో తిరుపతి వైపు కూడా మనకి మోస్ట్లీ అన్ని ఏరియాలో ట్రెంచ్ అయితే ఉంది. బట్ ఇప్పటికే చాలా సంవత్సరం అయింది కాబట్టి కొన్ని ప్లేసెస్లో అది వర్షం వలన న్యాచురల్గా పూడిపోవడము, లేదా కొందరు విలేజర్స్ కూడా వాళ్ళు క్యాటిల్స్ని, ఆవులు అలాంటివి లోపలికి తీసుకెళ్ళడానికి కూడా క్లోజ్ చేసుకొని ప్లేసెస్లో చేస్తున్నారు. అది మళ్ళీ రీట్రెంచింగ్ చేయడానికి ప్రపోజల్ ఇచ్చి ఉన్నాము. అది ఒకటి ఆప్షను. అదేవిధంగా సోలార్ హ్యాంగింగ్ ఫెన్స్ అన్నది కొంచెం ఎఫెక్టివ్గా పనిచేస్తున్నది. ఇప్పుడు లేటెస్ట్గా మన కర్ణాటక అక్కడి నుంచి చూసి వచ్చాం. సో దానికి సంబంధించిన కూడా ఇప్పుడు తిరుపతి బాక్రాపేట ఏరియాలో అది ఇప్పుడు రెగ్యులర్గా వస్తుంది కాబట్టి ఈ ఏరియాను కూడా సోలార్ హ్యాంగింగ్ ఫెన్స్ చేయడానికి ప్రపోజల్స్ ఇస్తున్నాము. ఇవే కాకుండా ముఖ్యంగా మనకి ఇదైతే కాంపన్సేషన్స్ గవర్నమెంట్ ఏదైతే శాంక్షన్ చేస్తుందో అది మనం మ్యాక్సిమం ఇస్తున్నాము. కానీ ఇక్కడ హార్టికల్చర్ క్రాప్ ఎక్కువ ఉండడం వలన వాళ్ళు నష్టప్రకారం అన్నది వాళ్ళు పెట్టడానికి కాంపన్సేట్ కాలేదన్నది ఒకటి చెప్తున్నారు. అది కూడా మళ్ళీ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాము. మళ్ళీ పెంచడానికి అవకాశం ఉంటే అది కూడా పెంచేస్తాము. సార్, ఏదైతే ఈ యొక్క ఏనుగు దాడి ఇప్పుడు జనరల్గా ఏనుగులు వచ్చిన ప్రతిసారి రైతులు వెళ్ళి వాటిని తరివేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఏదైతే కొంతమంది పర్టికులర్గా ఈ వైట్ వస్త్రాలు ధరించినటువంటి వారి మీద పర్టికులర్గా దాడి చేస్తుందన్నది మనకు ఎక్కువ వినబడుతుంది సార్. ఇది ఎంతవరకు నమ్మసక్యమైన మాట? దీన్ని ఏ రకంగా చూడాలి? అంటే జనరల్గా మనకి అడవి లోపల వెళ్ళినప్పుడు మనకి బ్రైట్ కలర్ అలాంటివి మనం వాడకూడదని చెప్తాము. అదేవిధంగా మీరు ఈ డియోడ్రెంట్, పర్ఫ్యూమ్ అలాంటివి కూడా వాడకుండానే ఉంటారు. ట్రైబల్స్ ఫారెస్ట్లో చూస్తే మీరు మనం ఉన్నట్టు ఉండరు. ఆ విధంగా ఏనుగులు కూడా దానికి విషన్స్ తక్కువ కాబట్టి బ్రైట్ కలర్ అనేది దానికి ఎక్కువ కనిపిస్తుంది. సో ఇన్సిడెంట్లు కూడా తెలిసింది వైట్ కలర్ షర్ట్ వేస్తున్నారని, అదేవిధంగా టార్చ్ లైట్స్ కూడా ఆ టైంలో వాడారని. సో మీరు జాగ్రత్తగా ఏంటంటే ఇప్పుడు అనిమల్ ఎంత దగ్గర ఉన్నా కూడా మనము దాన్ని ఐడెంటిఫై చేయడం చాలా కష్టము. అది ఎలిఫెంట్ కలర్ అలాగా ఉంటుంది. ఒక చెట్టు వెనకాల ఉన్నా కూడా మనకు తెలియదు, ఎటువంటి శబ్దం కూడా అనిమల్ చేయదు కాబట్టి. సో మీరు అడవిలాగా ఉన్న ప్లేసుకు లేదా బుష్ లాగా ఉన్న ప్లేసుకు మీరు తెలియకుండా అనిమల్ మూమెంట్ ఉందని మనం అలర్ట్ చేసిన తర్వాత అక్కడ ఎటువంటి టైంలో మీరు వెళ్ళకూడదు. సరే, మనం దూరంగా ఉంది, మనం వెళ్ళి ఎట్లాగైనా పరిగెత్తి వెళ్ళిపోగలుగుతామని ఒక కాన్ఫిడెంట్లో కూడా మనం వెళ్ళకూడదు. ఎందుకంటే మనకంటే 3 times ఫాస్ట్గా పరిగెత్తగలుగుతుంది. అదే రకంగా ఏదైతే చిరుతల సంచారం కూడా ఎక్కువ కనబడుతుంది సార్. ఇటు మన చిత్తూరు జిల్లాలో తీసుకుంటే ఐరాల మండలం, తర్వాత మన తిరుపతిలో ఏదైతే యూనివర్సిటీ పరిధిలో ఈ వేదిక యూనివర్సిటీ కావచ్చు, ఎస్వి యూనివర్సిటీ కావచ్చు, అలిపిరి సరిహద్దు ప్రాంతంలో ఎక్కువ చిరుతల సంచారం అనేది ఎక్కువైందని చెప్పాలి. గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో ఏదో కుక్కల మీద అటాక్ చేయడం, ఇటీవల ఒక వ్యక్తి మీద కూడా ఒక చిరుత అటాక్ చేయడం, ఇది కాస్త భయాందోళన ఎక్కువ గురి చేస్తుంది. దీన్ని ఎలాంటి నివారణ చేపట్టే దిశగా మీరు చేపట్టబోతున్నారు? అయితే ఇప్పటికే మీరు కొన్ని చోట్ల ట్రాప్ కెమెరాలు కూడా పెట్టినటువంటి పరిస్థితి. అయితే బోన్లు ఏర్పాటు చేయాలనేది ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ అధికారులు కావచ్చు, విద్యార్థులుగా తెలియజేస్తున్నారు. దీనికి ఎటువంటి చర్యలు మీరు చేపట్టబోతున్నారు? మన గతంలో కూడా మనకు వెటనరీ యూనివర్సిటీలో అప్పుడు అనిమల్ సంచారణ తెలిసింది. అదేవిధంగా ఇప్పుడు వేదిక యూనివర్సిటీలో కూడా అనిమల్ ఉందన్నది తెలిసింది. సో దీంట్లో మనం ముఖ్యంగా అనిమల్ మూవ్మెంట్ ఫస్ట్ తెలుసుకోవాలి కాబట్టి ట్రాప్ కెమెరాస్ పెట్టాము. సో ఒక చోట్ల ఉండదు కాబట్టి రెగ్యులర్గా అది ఇటువైపు రోడ్ క్రాస్ అయితే అది న్యాచురల్ ఫారెస్ట్ హ్యాబిటేట్ ఉంది కాబట్టి అటు ఇటు మూవ్ అవుతుంది. సో దీంట్లో ఏంటంటే ఇప్పటివరకు మ్యాక్సిమం డాగ్ పాపులేషన్స్ ఎక్కువ ఉండడం వలన అటువైపు వస్తుంది. ప్లస్ వాళ్ళకి వేస్ట్ డిస్పోజల్ కూడా హాస్టల్స్ ఉన్నాయి కాబట్టి అవి ప్రాపర్గా డిస్పోజ్ చేస్తూ అక్కడ డాగ్ పాపులేషన్స్ రాకుండా చూసుకోమన్నది వాళ్ళకి చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఏదైతే హాస్టల్ చుట్టూ కొంచెం లైటింగ్ ఇంప్రూవ్ చేసుకోవడం చెప్పడం జరిగింది. మెయిన్ రోడ్ ఏదైతే వాళ్ళు స్టూడెంట్స్ వాక్ చేస్తున్నారో ఇమీడియట్గా బుష్ లాగా కాకుండా ఒక 20 మీటర్ 2 సైడు బుష్ క్లియర్ చేసుకుంటే విజిబిలిటీ కూడా ఉంటుంది కాబట్టి స్టూడెంట్స్కి అది చేయడం చెప్పడం జరిగింది. నైట్ టైంలో వెళ్ళినప్పుడు మాత్రము వాళ్ళు గ్రూప్గా వెళ్ళాలి, ప్లస్ టార్చ్ లైట్స్ క్యారీ చేయాలి ఫర్ లెపర్డ్స్కి. సో బట్ వెళ్ళకుండా ఉండడం కూడా మూమెంట్ తెలిస్తే వెళ్ళకుండా ఉండడం కూడా మంచిది. అట్ ద సేమ్ టైం మేము బోన్లు కూడా రెడీగా పెట్టాం.
ఎమర్జెన్సీ కేసెస్లో అనిమల్ పట్టుకోవడానికి మా వెటనరీ టీం వీళ్ళందరూ రెడీగా ఉన్నారు. బట్ ప్రస్తుతం అయితే టైం బీయింగ్ అనిమల్ ఇటువైపు మూవ్ అయిపోయింది ఫారెస్ట్కి. ఇప్పుడు వేదిక్ యూనివర్సిటీ లోపల ప్రస్తుతం లేదు. బట్ మనం ట్రాప్ కెమెరా పెట్టి ఉన్నాం కాబట్టి మనకి మూమెంట్ తెలుస్తుంది. తెలిసిన తర్వాత దాన్ని బట్టి మేము ట్రాప్ కేజ్ కూడా ఏర్పాటు చేస్తాం. ఏదైతే ఈ ఫెన్సింగ్ జూ పార్క్ రోడ్ అనుకొని ఫెన్సింగ్ ప్రతిపాదన గతంలో కూడా మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేస్తుందనేసి కూడా తెర మీదకి రావడం జరిగింది. తదనంతరం దాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ కానటువంటి పరిస్థితి. ఏదైతే జూ పార్క్ రోడ్ ఒక సైడ్ మాత్రం ఈ శేషాచలం అటవీ కానుకొని ఉన్న సైడ్ మాత్రం ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ప్రధానంగా గతంలో వినబడినటువంటి మాట. అయితే అది ఇంప్లిమెంట్ కాలేదు. దీన్ని ఫ్యూచర్లో మళ్ళీ దీని మీద చర్చించే అవకాశం ఉంది. ఇది జూ పార్క్ అనేది మనము అప్పుడు వాల్ కట్టేసాము. ఇప్పుడు అంటే జూ పార్క్ వరకు వాల్ కట్టాము. ఎస్, ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి వెంకటేశ్వర అభయారణ్యం ఉంది, నేషనల్ పార్క్ ఉంది. ఇవన్నీ కూడా తిరుమల ఎన్క్లోజర్స్ చుట్టూ ఈ అభయారణ్యంస్ అన్నీ ఉన్నాయి. అదేవిధంగా ఇది శేషాచలం హిల్ మొత్తం కూడా కంటిన్యూస్ ఫారెస్ట్ కాబట్టి ఇది ఈ అనిమల్కి సంబంధించిన హ్యాబిటెట్. ఇది లెపర్డ్స్ కానీ ఇక్కడ ఎలిఫెంట్స్ కూడా ఒక 30 నెంబర్స్ ఇటువైపు మనకి శేషాచలంలో ఉన్నాయి. సో దీనికి మనము లెపర్డ్ అనేది మనం కంప్లీట్గా ఫెన్సింగ్ చేసి స్టాప్ చేయలేము. ఎందుకంటే లెపర్డ్ అనేది ఫెన్స్ ఎక్కుతుంది, క్లెయిమ్ చేస్తుంది. కాబట్టి జూ పార్క్ వరకు మనము అక్కడ క్యాప్టివ్ అనిమల్ ఉన్నాయి కాబట్టి అక్కడ మనం వాళ్ళు ఏర్పాట్లు చేస్తాం. మిగతా చోట్ల ఫెన్సింగ్ అన్నది అది అంతా చేయలేము, అది అవసరం కూడా కాదు. ఎందుకంటే అనిమల్ మూమెంట్ కూడా మనము అలో చేయాలి కాబట్టి ప్రాబ్లమేటిక్ అనిమల్ బయటకు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా దాన్ని పట్టుకోవడానికి అన్ని విధంగా రెడీగానే ఉన్నాం. ఏదైతే ఈ చిరుత మనిషి మీద అటాక్ చేస్తుందన్న భయాందోళన ఎక్కువ కనబడుతుంది సార్. ఇది ఏ రకంగా మనిషి మీద దాడి చేసేదానికి అవకాశాలు ఉంటాయా, లేకపోతే ఎలా చూడాలి? అంటే జనరల్గా క్యాట్, టైగర్ కానీ లెపర్డ్ కానీ హ్యూమన్ బీయింగ్ మీద అటాక్ చేయదు. హ్యూమన్ చూస్తే దూరంగా వెళ్ళిపోవడానికి దాన్ని ట్రై చేస్తుంది. ఒకవేళ మనకి నైట్ టైంలో కానీ తెలియకుండా క్లోజ్ రేంజెస్లో ఉండే మాత్రం మీరు ఖచ్చితంగా అనిమల్ని ప్రొవోక్ చేయకుండా ఉంటే సరిపోతుంది. ఈ జిల్లాలో ఉన్న చిత్తూరు ఉమ్మడి జిల్లాలో ఏదైతే రైతులంతా కూడా ఈ యొక్క అనిమల్స్ ఎక్కడైతే తిరుగుతున్నాయో, ఏనుగులు సంచరించేటువంటి ప్రాంతంలో కావచ్చు, అలాంటి చోట్ల అంతా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైతే సాయంత్రం ఏదైతే ఆ పంట పొలాలకు ఊరు బయట వెళ్ళడం కానీ అలాంటివి చేయకుండా ఉండాలి. ప్లస్ ఏదైతే ఏనుగులు వచ్చిన సందర్భాల్లో వాటి ముందుకు వెళ్ళిపోయేసి ఉన్న పని ఏదో తరిమేయాలని ఆత్రంతో వెళ్ళి ప్రాణాపాయ తెచ్చుకునేటువంటి పరిస్థితులు, వాటిని అంతా కూడా తగిన సూచనలు అధికారులకు ఇంటిమేషన్ ఇచ్చి, ఫారెస్ట్ అధికారులకు ఇంటిమేషన్ ఇచ్చి తగిన సూచనలు పాటించి అలాంటి చర్యలు పాల్పడాలి. కానీ వాటిని లేనిపోని రాళ్ళతో వేసి లేదా అనేక వాటిని కోపం తెప్పించాలని ప్రేరేపించేలాగా ప్రవర్తించకుండా తగిన జాగ్రత్తలు అయితే కంపల్సరీ ఆ రైతులు పాటించాలి. దానికి తగ్గట్టుగానే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఏదైతే ట్రెంచ్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం కూడా త్వరలో మరింత మెరుగైనటువంటి దాన్ని నైపుణ్యం తీసుకొని వచ్చే విధంగా కూడా మేము ప్రయత్నిస్తాం. అదేవిధంగా చిరుతుల సంచారం కూడా దాని పట్ల తగిన జాగ్రత్తలు అయితే ప్రజలు పాటించాలి. బోన్లు కూడా ఇప్పటికే ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. అవసరమైతే బోన్లు కూడా ఏర్పాటు చేసి వాటిని ఏ రకంగా చర్యలు చేపట్టాలో ఆ రకంగా చేస్తామనేసి కూడా అధికారులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.